ఈ రోజు బీర్కూర్ మండల కేంద్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం మెగా డిఎస్సి 11,062 పోస్టులతో కొత్త నోటిఫికేషన్ విడుదల చేసిన సందర్భంగా యూత్ కాంగ్రెస్ ఆధ్వర్యంలో గౌరవ ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారికి పాలాభిషేకం చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో బీర్కూర్ మండల యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు దొంతురం కాశీరాం గారు మాట్లాడుతూ ఎన్నో ఏళ్ల తరబడి వేచి చూస్తున్నటువంటి డిఎస్సి నోటిఫికేషన్ విడుదల చేయడం చాలా సంతోషంగా ఉందన్నారు. ముఖ్యమంత్రి గారికి ధన్యవాదాలు తెలియజేసి అలాగే వివిధ శాఖల వారీగా జాబ్ నోటిఫికేషన్ విడుదల చేసి నిరుద్యోగుల కల నెరవేర్చాలని కోరారు. ఈ కార్యక్రమంలో యువజన కాంగ్రెస్ నాయకులు శివదేశాయ్, గోండ్లరాజు, మేకల రాహుల్, గొల్లకుమార్, పుల్లేని విఠల్, చక్రవర్తి, లక్ష్మణ్, లక్కపల్లి సాయిలు, క్యాకప్ప, చిరంజీవి, హుస్సేన్, గొల్లరాజు, నాగేంద్ర సాయి కుమార్, అరిగే నరేష్ తదితరులు పాల్గొన్నారు. ఈరోజు బీర్కూర్ మండల కేంద్రంలో మా రాష్ట్ర యువజన కాంగ్రెస్ అధ్యక్షులు శివసేన రెడ్డి ఆదేశాల మేరకు బీర్కూర్ మండల కేంద్రంలో ఈరోజు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి పాలాభిషేకం చేయడం జరిగింది. ఎందుకంటే మేము గత ప్రభుత్వము ఎన్నో రోజుల నుంచి ఎదురు చూస్తున్నటువంటి డిఎస్సిని నిరుద్యోగులు ఎంతగానో మాలాంటి ఉద్యోగం రాక నిరుద్యోగులు మిగిలిపోయినారు. దాన్ని దృష్టిలో ఉంచుకొని మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు నిన్న డిఎస్సి వేయడం జరిగింది. అందుకనే మేము నిరుద్యోగుల తరపున సీఎం రేవంత్ రెడ్డి గారికి కృతజ్ఞతలు తెలుపుతున్నాము. అలాగే ఏదైతే 6 గ్యారెంటీల్లో భాగంగా 4 గ్యారెంటీలు కూడా అమలు చేశారు. అందుకనే నిరుద్యోగులు మన రాష్ట్రంలో ఎంతో మంది ఉన్నారని చెప్పేసి దృష్టిలో ఉంచుకొని నిన్న మెగా డిఎస్సి వేయడం జరిగింది. ఈ నిరుద్యోగుల తరపున మా బీర్కూర్ మండల యువజన కాంగ్రెస్ తరపున మేము రేవంత్ రెడ్డి గారికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం.